నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్గా మనం డిస్కస్ చేయబోయేది ఏమిటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. సో మనం ఏ విధంగా ఉంటే అత్యంత ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. నిజాల కన్నా అపోహలు వేగంగా ప్రబలుతున్న కాలం ఇది. రుజువుల కన్నా సామాజిక మాధ్యమాలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్న సమయం ఇది. కాబట్టి ఆరోగ్యం విషయంలో మున్నెన్నడూ లేనంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరల్డ్ హెల్త్ డే అనేది జరుగుతుంది మనకి, అది కూడా ఇదే చెప్తుంది. ఆరోగ్యం కోసం కలిసికట్టుగా ప్రయత్నించాలని, శాస్త్రీయ విజ్ఞానానికి దన్నుగా నిలవాలని నినదిస్తుంది. మధుమేహం, ఊబకాయం విషయంలో ఇది మరింత ముఖ్యం. ఈ రెండు అతిపెద్ద ప్రజారోగ్య సమస్యలుగా పరిణమించాయని, మరెన్నో ఇతర తీవ్రమైన జబ్బులకు దారితీస్తున్నాయనే సంగతి మర్చిపోకూడదు. నిజానికి ఊబకాయం పెద్ద సమస్యలుగా పరిణమించాయి. మధుమేహం, రక్తపోటు దగ్గర నుంచి క్యాన్సర్ల వరకు అన్ని సమస్యలకి ఇవే దారితీస్తున్నాయి. అయితే బరువు తగ్గడానికి దగ్గర దారి ఏమీ లేదు. శాస్త్రీయ పద్ధతిలోనే ప్రయత్నించాలి. అప్పుడే సరైన విధంగా బరువు తగ్గటం, తగ్గిన బరువు పెరగకుండా చూసుకోవడం సాధ్యమవుతుంది. బరువు తగ్గటం అనగానే ముందుగా ఆహారం తగ్గించడమే గుర్తొస్తుంది. తెలిసిన వారు, స్నేహితులు రకరకాల ఆహార పద్ధతులను సూచిస్తూనే ఉంటారు. నిజానికి అందరికీ ఒకే రకం ఆహార పద్ధతులు సరిపడవు. ఆయా వ్యక్తుల అవసరాలకి అనుగుణంగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. వారి ఇష్టాయిష్టాలు, జీవన శైలి, సంస్కృతి, సంప్రదాయాలు, జీవక్రియల వేగం వంటి వాటిని బట్టి ఎంత ఆహారం తినాలి, ఏ ఏ పదార్థాలు అవసరం అనేది నిర్ణయించాల్సి ఉంటుంది. కొంతమంది మరీ ఎక్కువగా క్యాలరీలు తగ్గిస్తుంటారు. ఇది సరికాదు. వీటిని అతిగా తగ్గిస్తే ఛాతీలో మంట వంటి జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఆహారంలో ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు సమతులంగా ఉండాలి. బేకరీ పదార్థాలు, కూల్ డ్రింకులు వంటివి మానేయాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. మాంసాహారాలు మితంగా తినాలి. మొత్తం మీద ఊబకాయం గలవాళ్ళు పిండి పదార్థాలు, కొవ్వులు తగ్గించి కాస్త ప్రోటీన్ ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. బరువు అదుపులో ఉండటానికి శారీరక శ్రమ, వ్యాయామం చాలా ముఖ్యమైనవి. వీటితో క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఎముకలకు అతుక్కుని ఉండే కండరం మోతాదు పెరుగుతుంది. దీంతో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జీవక్రియలు వేగంగా సాగుతాయి. ఫలితంగా మరిన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి. కణాలు ఇన్సులిన్కి స్పందించటం, గుండె ఆరోగ్యం మెరుగవుతాయి. కాబట్టి వారానికి 150 నుంచి 300 నిమిషాల సేపు నడక, పరుగెత్తడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. అలాగే వారానికి 2-3 సార్లు కండలను పెంచే బరువులెత్తడం వంటి వ్యాయామాలు కూడా అవసరమే. మన అలవాట్లు, చుట్టుపక్కల పరిస్థితులు, పరిసరాలు, మానసిక స్థితి వంటివి ఆహారం తీసుకునే తీరును ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఆహారం విషయంలో స్వీయ నియంత్రణ అవసరం. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, అది శారీరక శ్రమకు తగినట్టుగా ఉంటుందా అనేది గమనించుకోవాలి. శరీరం ఎత్తు, బరువులకి అనుగుణంగా ఎంత తినాలో నిర్ణయించుకుని దాన్ని అందుకోవడానికి ప్రయత్నించాలి. తినే ఆహారంలోని క్యాలరీలను గుర్తించి అవి శరీర అవసరాల కన్నా ఎక్కువగా ఉంటున్నాయా అనేది చెప్పడానికి ఇప్పుడు స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ రింగుల వంటివి అందుబాటులో ఉన్నాయి. వీలైతే వీటి సాయం తీసుకోవచ్చు. ఎవరికి వారే ఆహారం తీరును అంచనా వేసుకోవచ్చు. ఆహార ప్రవర్తనని మార్చడానికి ఆన్లైన్లో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలు కూడా ఉన్నాయి. ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇక ప్రస్తుతం బరువును తగ్గించే GLP-1 అగోనిస్ట్
రకం మందులు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థని ప్రభావితం చేయడం ద్వారా ఆకలిని తగ్గిస్తాయి. కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలిగిస్తాయి. దీంతో ఎక్కువగా తినడం ఆగుతుంది. ఈ మందులు గ్లూకోజ్ మోతాదులను కూడా నియంత్రిస్తాయి. నిజానికి ఇవి మొదట్లో గ్లూకోజ్ను తగ్గించడానికే వాడేవారు. వీటితో బరువు కూడా తగ్గుతూ ఉండటంతో ఊబకాయ చికిత్సకి ఉపయోగిస్తున్నారు. వీటిని మధుమేహం ఉన్నా లేకపోయినా బరువు తగ్గడానికి వాడుకోవచ్చు. అయితే డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. ఎందుకంటే వీటితో వికారం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మందులను ఆపేస్తే ఆకలి పెరిగిపోయి ఉన్నట్టుండి తిరిగి బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఎండోస్కోపిక్ పద్ధతిలో జీర్ణాశయంలో బెలూన్లను అమర్చడం, జీర్ణాశయాన్ని కొట్టడం వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఒక్క రోజులోనే చేసే చికిత్సలు. వీటితో జీర్ణాశయం సైజు తగ్గుతుంది. కొంచెం తిన్నా కడుపు నిండుతుంది. ఆహారం కూడా నెమ్మదిగా పేగుల్లోకి వెళ్తుంది. దీంతో 15 to 20% బరువు తగ్గే అవకాశం ఉంది. ఊబకాయం మరీ ఎక్కువగా వ్యాధికారక స్థాయిలో, అంటే శరీర ఎత్తు బరువు నిష్పత్తి 40 కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ ఉపయోగపడుతుంది. కాకపోతే కొందరికి కొన్ని దుష్ప్రభావాలు, సమస్యలు తలెత్తొచ్చు. కాబట్టి మంచి నైపుణ్యం గల వారితో మాత్రమే ఈ సర్జరీ చేయించుకోవాలి. ఇది ఊబకాయానికి సంబంధించిన విశేష విషయాలు. దీని మీద తగినంత శ్రద్ధ తీసుకుని, ఆహార నియంత్రణ చేసుకుని, చక్కగా వ్యాయామం చేస్తే ఊబకాయం తగ్గుతుంది. తద్వారా ఊబకాయానికి సంబంధించిన అనేక ఇతర జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. ఆయుర్దాయం పెరుగుతుంది. ఇది ఇవాళ విశేషం. విన్నందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఉపయుక్త విషయాలపై నా యొక్క లెక్చర్లకై ఎదురు చూడండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.